ఎక్కడ తప్పు చేసేసానంటే, ఈరోజు నా నిర్లక్ష్యం లేదు. రేవతి మరణానికి నాకు సంబంధం లేదు. నేను ముందుగానే వాళ్ళకి చెప్పే వచ్చాను అక్కడికి. ఆ తొక్కిసలాటని కంట్రోల్ చేయాల్సింది నేను కాదు. వాళ్ళు సంధ్య థియేటర్ వాళ్ళు నన్ను పట్టుకొని, నా పరువు ప్రదర్శన పట్టుకొని ఈ విధంగా ఒక కేసులో ఇరకబెడితే, రేపటి రోజున నాకు మనోవేదనే మిగులుతుంది. నాకు అంతకన్నా మించిన వేరే దారి లేదు. నన్ను దీనిలోంచి బయటపడేయండి అని ఆయన హైకోర్టులో తన న్యాయవాది తరఫున పిటిషన్ వేశాడు. ఇప్పుడు అసలు ఈయన ఎక్కడ తప్పు చేశాడంటే, ఒక మానవీయ కోణంలో 25 లక్షలు ఇస్తాను ఆ కుటుంబానికి, వీలైనంతగా ఆదుకుంటాను అని చెప్పేసి ఎప్పుడైతే హుక్కుబడిందో, ఎంతో కొంత సంబంధం లేకపోతే ఈయన వాళ్ళకెందుకు ఇస్తానంటాడు అనేది ఒకటి. ఆ తర్వాత సుకుమార్ కూడా నేను ఎంత చేసినా కానీ 3 నుంచి 6 ఏళ్ళు కష్టపడ్డ ప్రాణం పోయలేను అని ఆయన ఒక లాక్ వేసాడు. అసలు వీళ్ళందరిలోకి హైలైట్ ఏంటంటే, వర్మ చెప్పాడు అతనికి దానికి సంబంధం లేదని. వీళ్ళకి చెప్పలేకపోయారు. ఎందుకు అంటే, వీళ్ళకి ఆయనకున్నంత జ్ఞానం కూడా వీళ్ళకి లేదు. అతను చాలా క్లియర్గా చెప్పాడు. తొక్కిసలాటలు ఇప్పుడు ఎవరో పెద్ద రాజకీయ నాయకుడు వస్తాడు. ఆయన వచ్చినప్పుడు తొక్కిసలాట జరుగుద్ది. ఆ తొక్కిసలాట జరిగినప్పుడు ఆ రాజకీయ నేత మీద మీరు కేసులు పెడితే అది సాధ్యమవుద్దా అనేది వర్మ కనుక్కున్నట్టు కూడా వీళ్ళు కనుక్కోలేకపోయారు. సరే, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి, న్యాయం జరగాలి ఎవరో ఒక రూపంలో అనేది ఒక సబ్జెక్టు. దాని మీద మనం మానవీయ కోణంలో థింక్ చేయాలి. కానీ ఇప్పుడు ఆ కేసు నేను ఎలాగున్నా ఎదుర్కొంటాను అని అనకుండా ఆ కేసును కొట్టేయమని ఇరుపక్షాలు, అంటే ఎవరైతే ఈ తొక్కిసలాటకి వేదిక అయిందో వాళ్ళు క్వాష్ పిటిషన్ ఇచ్చారు. ఎవరైతే తొక్కిసలాట కారకుడో అతను కేసు కొట్టేయాలంటున్నాడు. అంటే ఇదేంది, మళ్ళీ న్యాయ పోరాటం మొదలైంది. ఇప్పుడు ఇదే సల్మాన్ మీద హిట్ అండ్ రన్ కేసులు, ఆ తర్వాత కృష్ణజింక కేసులు, ఇవన్నీ ఏంటంటే అంత పుసుక్కని తేళ్ళ. అది 10-15 ఏళ్ళు, ఇప్పుడు 10-15 ఏళ్ళు పట్టింది. ఇతను కూడా తిరిగి తీసుకురాలేనంత ఘోరమైన పరిస్థితుల్లోకే వెళతాడు. ఎందుకు వెళ్తాడు అంటే, ఈ కేసులు అలాంటివి. ఒకసారి లాకబడ్డ ఈయన మీద అయితే 105 పెట్టారు. ఇంతకుముందు అది 300 సెక్షన్ 304ది. 304 అంటే దాదాపు హత్యాయత్నం. నేను హత్య కావాలని చేశానా అని అడుగుతున్నాడు ఈయన. నేను పోయి హత్య చేయడానికి ఆమెని హత్య చేయడానికి ప్రయత్నం ఏదన్నా జరిగిందా ఉద్దేశపూర్వకంగా? మరి అలాంటప్పుడు అంత పెద్ద కేసు నా మీద ఎందుకు పెడతారు అని అక్కడ చూస్తే 10 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది ఇది కానీ నిరూపించబడితే. ఇలాంటి మానసిక స్థితి నాకు అవసరమా? నేను దీనిలో ఇన్వాల్వ్ అయ్యానా? నాకు దీనికి ఏమన్నా సంబంధం ఉందా? నేను ముందే చెప్పిన తర్వాత నా మీద ఏంటి పోలీసులు అన్యాయంగా పెట్టిన కేసు అని వాపోవడము అల్లు అర్జున్ వంతవుతుంది.